నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, ఆయన పరిశుద్ధ నామమున సాదా స్తుతులను చెల్లించుమా. మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను. క్షమించును నీ పాపములను, క్షమించును నీ పాపములను. కూర్చును నీ రోగములను, కూర్చును నీ రోగములను. కీడు నుండి నీ ప్రాణమును రక్షించు, కరుణా కిరీటము దయచేయును. కీడు నుండి నీ ప్రాణమును రక్షించి, కరుణా కిరీటము దయచేయును. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా. పడమటికి తూర్పెంత దూరము, పడమటికి తూర్పెంత దూరము. పాపములన్నీయు దూరపరచెను, పాపములన్నీయు దూరపరచెను. తండ్రి తన తనయులపై జాలి పడును, భక్తుల ఎడల జాలి పడును. తండ్రి తన తనయులపై జాలి పడును, భక్తుల ఎడల జాలి పడును. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా. నిన్ను మేలులతో తృప్తి పరచును, నిన్ను మేలులతో తృప్తి పరచును. నీ యౌవనము నూతన పరచును, నీ యౌవనము నూతన పరచును. బాధితులకు బహు న్యాయముకి, యెహోవా ఎంతో దయాళుడు. బాధితులకు బహు న్యాయముకి, యెహోవా ఎంతో దయాళుడు. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా. స్థిరపరచే తన సింహాసనము, స్థిరపరచే తన సింహాసనము. సర్వలోకమును ఏలుచుండే, సర్వలోకమును ఏలుచుండే. నీ ఆజ్ఞలను పాలించెదము, నా ప్రాణమా ప్రభువును స్తుతించుము. నీ ఆజ్ఞలను పాలించెదము, నా ప్రాణమా ప్రభువును స్తుతించుము. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా. ఆయన పరిశుద్ధ నామమున సాదా స్తుతులను చెల్లించుము. మరువకు
ఆయన మేలులను మరువకు ఆయన మేలులను. నూట 3వ కీర్తన ఆరాధన కొరకై దేవుని యొక్క వాక్యంలో నుండి 103వ కీర్తన 1 నుంచి 6 వచనాల వరకు మనం చూస్తూ వచ్చినట్లయితే, మొదటిగా మరి ఇక్కడ మరి కీర్తనకారుడైనటువంటి కీర్తన దావీదు రాసినట్లుగా అక్కడ మరి మొదట్లో ఆ చిన్న అక్షరాలతో రాయబడింది దావీదు కీర్తన అని. దావీదు దేవుడిని ఎంతో ఆరాధిస్తూ వచ్చినాడు. దావీదుని దేవుడు అంతగానే ఆశీర్వదించినాడు. దావీదు చిన్నతనం నుండి కూడా దేవుణ్ణి స్తుతిస్తాడు, దేవుణ్ణి మహింపరుస్తాడు. కాబట్టి దావీదు దేవుణ్ణి కనపరుస్తూ వచ్చినట్లుగా ఇక్కడ మనం వాక్యంలో మనం చూస్తున్నాం. మొదటి వచనములో 103వ కీర్తన మొదటి వచనములో, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము. ఇక్కడ దావీదు దేవుని ఆరాధన చేస్తూ తన ప్రాణానికి చెప్తున్నాడు అనమాట. తన ప్రాణంతో ఏం చెప్తున్నాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా ప్రాణమా నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము. దేవుని ఇక్కడ ఆరాధిస్తున్నాడంటే అర్థం ఏంటంటే, ఎందుకు దేవుని ఆరాధించాలి, ఎందుకు దేవుని స్తుతించాలంటే, దేవుడు చేసిన మేలుని బట్టి దేవుని ఏం చేయాలి, స్తుతించాలన్నమాట. దేవుడు మన జీవితాల్లో ఏమైతే మేలులు చేస్తూ వచ్చినాడో వాటిని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధించకుండా మౌనంగా మనము ఉండిపోకూడదు. దేవుడు చేసిన కార్యములను సమాజంలో సంఘం మధ్యలో మనం దేవుణ్ణి ఏం చేయాలి, ఆరాధించి దేవుణ్ణి మనము ఘనపరచాలన్నమాట. దేవుడు మన ఎడలు చేసినటువంటి కార్యాలు, దేవుడు మన ఎడలు చూపినటువంటి ఆ ప్రేమ, వాటన్నిటిని బట్టి మనం దైవ సన్నిధిలో, దేవుని మందిరంలో, సంఘం మధ్యలో, సమాజంలో మనము దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని మనము మహింపరిచే వారమై ఉండాలన్నమాట. కీర్తనకారుడు కూడా ఏం చేస్తూ వచ్చినాడు, మరి దేవుని మందిరంలో, సమాజంలో ఉండి ఆరాధించిన సందర్భాలు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో అనేకమైన సందర్భాలు ఉంటూ ఉన్నాయి. ఉదాహరణకి ఒక సందర్భాన్ని మనం చూసినట్లయితే 22వ కీర్తన, కీర్తనల గ్రంథం 22వ కీర్తన 25వ వచనం, 25వ వచనం, మహాసమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను, ఆయన యందు భయభక్తులు గారి ఎదుట నా మొక్కుబడులు చెల్లించేదను. ఇక్కడ అంటున్నాడు, మరి మహాసమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను, ఆయన యందు భయభక్తులు గలవారి ఎదుట నా మొక్కుబడులు చెల్లించదును. అంటే సమాజంలో కూడా దేవుణ్ణి దావీదు ఏం చేస్తున్నాడంటే ఆరాధించి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు అనమాట. సర్వ సమాజంలో, ప్రజల మధ్యలో, దేవుని సంఘములో, దేవుని యొక్క ప్రజల మధ్యలో, మరి దైవ సన్నిధిలో మనం దేవుణ్ణి ఆరాధించి దేవుని మనము మహింపరచాలి. కాబట్టి అన్ని సందర్భాల్లో కూడా దేవుని మనం వ్యక్తిగతంగా దేవుని స్తుతించాలి, సంఘంలో కూడా దేవుని మనము మహింపరిచే వారంగా ఉండాలి, సమాజంలో కూడా దేవుని మనము మహింపరిచి ఆయన మనం ఘనపరిచే వారమే ఉండాలన్నమాట. అన్ని సందర్భాల్లో మనము దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి, దేవుణ్ణి మనము ఆరాధించాలన్నమాట. దావీదు కూడా మరి అట్లా దేవుని మందిరంలో, సమాజంలో ఏం చేశాడు, దేవుని ఆరాధిస్తూ వచ్చినాడు, దేవుని మాటలను ప్రకటిస్తూ వచ్చాడు అనమాట. 40వ కీర్తన, కీర్తనల గ్రంథము 40వ కీర్తన 9వ వచనం, నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీ నీతి సువార్తను నేను ప్రకటించున్నానని నేనంటిని, యెహోవాది నీకు తెలిసే ఉన్నది, నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండలేదు, నీ సత్యమును నీ రక్షణ నేను వెల్లడి చేసి ఉన్నాను.
నీ కృపను నీ సత్యమును మహాసమాజంలోకి తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. కాబట్టి దావీదు కూడా దేవుని ఎంతో ఆరాధిస్తూ వస్తున్నాడు. సమాజంలో నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీ నీతి సువార్తను నేను ప్రకటించున్నాను. యెహోవా అది నీకు తెలుసయ్యా అని చెప్పి దేవుని ఆరాధిస్తున్నాను. కాబట్టి మనం సంఘములో సమాజంలో దేవుణ్ణి మనము ఆరాధించాలి. వ్యక్తిగతంగా దేవుని స్తుతించాలి, సంఘముగా దేవుని స్తుతించాలి. అన్ని సందర్భాల్లో కూడా దేవుని బిడ్డలారా మనం దేవుణ్ణి ఆరాధించాలన్నమాట. దేవుణ్ణి మరి స్తుతించాలి. అనేకమైనటువంటి మరి దేవుని మనం ఘనపరిచే వారంగా ఉండాలి. దేవుని వాద్యములతో కూడా దేవుని మనము స్తుతించే వారంగా ఉండాలి. సంఘములో మరి బెదర్స్ అనేవారు ఖాళీగా కూర్చోకూడదు, ఏదో ఒకటి నేర్చుకోవాలి. కంజీరు కొట్టడం నేర్చుకోవాలి, తబలాలు కొట్టడం నేర్చుకోవాలి. మరి మనకున్న తలాంతులను ఏం చేయాలి? మౌనంగా కూర్చోకుండా వాటిని మనం దేవుని కొరకు ఉపయోగించే వారంగా ఉండాలి. కాబట్టి దావీదు చిన్నతనం నుంచి కూడా ఏం చేశాడు? వాయిద్యాలు వేసేవాడట కదా, 10 తంతుల సితారా వాయించేవాడంట. మరి చిన్నతనం నుంచి కూడా దావీదు ఏం చేసేవాడు? దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి కనపరిచినాడు. కాబట్టి మనం కూడా దేవుని ఆరాధించాలి, దేవుని మనము స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలి. ఇక్కడ దావీదు అంటున్నాడు, తన ప్రాణంతో ఏం చెప్పుకుంటున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. తన ప్రాణంతో తను చెప్పుకుంటున్నాడు. ఆయన చేసిన మేలులు మర్చిపోవద్దు. 2వ వచనంలో అంటాడు, 103వ కీర్తన 2వ వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవకము. కాబట్టి దేవుడు చేసిన మేలులు ఉపకారాలు మనం దేన్ని కూడా మర్చిపోకూడదు అనమాట. ఏవైనా మనం మర్చిపోవచ్చు, కానీ దేవుడు చేసిన మేలులు, దేవుడు చేసిన ఉపకారాలు ఏవి కూడా మనము మర్చిపోకూడదు అనమాట. ఏంటి దేవుడు చేసిన ఉపకారాలు అని అంటే 3వ వచనం నుండి దేవుడు చేసిన ఉపకారాలు తెలియజేశాడు. 3వ వచనం 3వ వచనం, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు. మొదటి మేలేంటి? దేవుడు మన ఎడల చేసిన మొదటి మేలేంటి? మన దోషములన్నిటినీ క్షమించాడు కదా. మన దోషములు పాపము కంటే ఎక్కువైంది ఏది? దోషం. పాపం అంటే తెలియక చేసేది పాపము, అన్నీ తెలిసి చేసేది దోషం అన్నమాట. కాబట్టి మరి దేవుడు మన ఎడల చేసినటువంటి మొట్టమొదటి కార్యం ఏంటి? మొట్టమొదటి మేలేంటి? ఇక్కడ దావీదు అంటాడు, ఆయన చేసిన మేలులో దేనిని మరవకము అంటాడు. మరి దేవుడు మన ఎడల చేసిన మేలేంటి అంటే ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు. కాబట్టి మన దోషాలు దేవుడు ఏం చేస్తున్నాడు? క్షమించి వేస్తున్నాడు అన్నమాట. ఎన్ని ఉంటాయి మన దోషాలు? అవి లెక్కించలేనటువంటి మన దోషాలు కదా. ఉదయకాలం మొదలుకొని మరలా రాత్రి పండుకునే వరకు కూడా మనం ఏం చేస్తూ ఉంటాం? ఎన్నో దోషాలు ఏవేవో చేస్తూ ఉంటాం అన్నమాట కదా. కాబట్టి ఇవన్నీ ఎన్ని ఉంటాయంట? ఇక కీర్తన గారు 40వ కీర్తన 12వ వచనం, 40వ కీర్తన 12వ వచనం, లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకుని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతేని, లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి. కాబట్టి ఎన్ని దోషాలంట? లెక్కకు మించి ఉన్నాయంట, తల వెంట్రుకలకు మించి ఉన్నాయంట దోషాలు. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నాయి, నా దోషములు నన్ను తరిమి పట్టుకుంటున్నాయి అంటున్నాడు. అంటే ఇన్ని దోషాలు మరి కీర్తనలో 103వ కీర్తన 3వ వచనములు అంటున్నాడు, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. రెండోది 3వ వచనంలో కిందలైను నీ సంకటములన్నీ కుదుర్చువాడు. సంకటములు అంటే మనకున్నటువంటి బలహీనతలు, మనకున్నటువంటి అనారోగ్యాలు, మనకున్న సమస్యలు, మనకున్న కష్టాలు అన్నీ దేవుడు కుదిర్చేవాడు. మనకున్నటువంటి సంకటములు, నీకే ఏ బలహీనత అయితే మనకున్నాయో మన సంకటములన్నిటినీ కుదిర్చేవాడు. కాబట్టి సంకటములు అంటే మనకున్న సమస్యలు అవన్నీ దేవుడు సమకూరుస్తున్నాడు, కుదిర్చేవాడు. ఇది 2వ మేలుగా కీర్తనకారుడు చెప్తున్నాడు. 3వ మేలు ఏంటి? 4వ వచనంలో మొదటి లైన్ చూస్తే, సమాధిలో నుండి నీ ప్రాణము విమోచించి ఉన్నాడు. దేవుడు
మరి దావీదుకు చేసిన మేలు మనకు చేసిన మేలు ఏంటి? సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కాబట్టి దేవుడు ఎన్నోసార్లు మరణపై పరిస్థితి నుంచి దేవుడు మనల్ని తప్పిస్తూ వచ్చినాడు, కాపాడుతూ వచ్చినాడు. ఈ మధ్యన 2 వారాల క్రితం మా పెద్దమ్మ ఒక ఆమె హార్ట్అటాక్ వచ్చి చనిపోయింది. నేను అక్కడికి భూస్థాపన కొరకు వెళ్ళాను అనమాట, చూసొద్దామని. అక్కడ నాకంటే చిన్నోళ్ళు చాలామంది చనిపోయినారు మా ఊరిలో. అక్కడ ఈ సమాధి ఎవరిది, ఈ సమాధి ఎవరిది అంటే అక్కడ మా ఊర్లో ఏం చేస్తారంటే చనిపోయిన తర్వాత ఒక రాయి వేస్తారు. తల దగ్గర ఒక రాయి ఉంటుంది అనమాట. సమాధులు ఉండవు కానీ ఒక రాయి ఉంటుంది. ఆ రాయి మీద పేరు అవన్నీ ఉంటాయి అన్నమాట. అంటే గుర్తింపుకి ఇది పలానోడిది, ఇది పలానోడిది అనటానికి. అయితే నేను అడుగుతూ వచ్చిన ఇది ఎవరిది అంటే ఇది పలానోడిది, ఇది పలానోడిది అంటే చూసినప్పుడు వాళ్ళ సమాధుల మీద ఏమైంది తెలుసండి? చెత్త మొలిచిపోయింది, నేలతో పాటు సమూహం అయిపోయింది ఆ సమాధులు. కాబట్టి మరి ఈ దినాన్ని మనం ఎట్లా ఉన్నాం చెప్పండి? సమాధిలోనికి వెళ్ళాల్సినటువంటి వారిని దేవుడు ఏం చేశాడు? మనలను విమోచించాడు. అందుకని దావీదు అంటున్నాడు, సమాధుల నుండి నీ ప్రాణమును విమోచించి ఉన్నాడు కదా. మన కళ్ళ ముందు చనిపోయిన వాళ్ళ సమాధుల మీద ఏం మొలిచినాయి? గరికి మొలిచింది. మరి ఈ దినాన్ని మనం దైవ సన్నిధిలో ఉన్నామంటే అది ఎవరు గొప్పతనము? అంటే చనిపోయిన వాళ్ళంతా వేరే వాళ్ళని కాదు, వాళ్ళు మనకంటే మంచి వాళ్ళే. కానీ దేవుడు మరి మనకు ఆయుష్ ఇచ్చినాడు. ఇంకా దేవుడు మన సమాధిలో నుంచి దేవుడు మనలను విమోచించినాడు. కాబట్టి మనం దేవుని ఆరాధించాలి. దేవా, ఏనాడో కూడా సమాధిలోకి వెళ్ళిపోవాల్సినటువంటి వాడును, ఏనాడో నా సమాధి మీద కూడా చెత్త మలవాల్సింది, కానీ నువ్వు నన్ను ఏం చేసావు? కాపాడినావు, నన్ను బ్రతికిస్తూ వచ్చినావు. నిజంగా ఈ దినాన మరి దేవుడు మనల్ని సమాధిలో నుంచి అనేకమైనటువంటి అనారోగ్యాల నుంచి దేవుడు మనల్ని విమోచిస్తూ వచ్చినాడు, కాపాడుతూ వచ్చినాడు. ఇది 3వ భాగం 4వ వచనంలో మొదటి లైన్లో అంటాడు, సమాధిలో నుండి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. 4వ వచనంలో కింద లైను, కరుణ కటాక్షములు నీకు కిరీటముగా ఉంచి ఉన్నాడు. దేవుడు తన కరుణ, తన కటాక్షము మన మీద కిరీటముగా ఉంచుతున్నాడు అన్నమాట. 65వ కీర్తన 11వ వచనంలో ఏముందంటే, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. సంవత్సరాన్ని దేవుడు తన దయను కిరీటముగా ఉంచి మనలను కాపాడుతున్నాడు. కరుణ కటాక్షములు, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కటాక్షం అంటే దేవుని యొక్క వాత్సల్యత, దయ మన ఎడలు ఉంచుతున్నాడు ఆయన. దేవుని యొక్క కనికరము, ఆయన కటాక్షము, అది కరుణ కటాక్షములు నీకు కిరీటముగా ఉంచి ఉన్నాడు. దేవుడు కరుణ కటాక్షము, దేవుడు మనకు కిరీటముగా ఉంచుతున్నాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు. కరుణ కటాక్షములను దేవుడు మన మీద ఏం చేస్తున్నాడు? కిరీటం కూస్తున్నాడు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి, దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చినాడు. మరి ఈ దినాన్ని మనం ఇంకా యాక్టివ్గా ఉన్నామంటే అర్థం ఏంటి? దేవుడు ఆరోగ్యం ఇచ్చాడంటే అర్థం ఏంటి? అది దేవుని యొక్క కృప. కాబట్టి దేవుణ్ణి ఆ రీతిగా మనం ఆరాధించాలి. ఈ దినాన్ని మనం ఆరోగ్యకరంగా ఉన్నామంటే అది దేవుడు మనకి ఇచ్చినటువంటి కృప, దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ దినాన్ని మనం సజీవ లెక్కలో ఉన్నామంటే అది దేవుడు మనకి ఇచ్చినటువంటి కృప. ఎంతోమంది ఐసీలో పట్టుకుని ఉన్నారు బెడ్ మీద. ఇప్పుడు వెళ్ళినా సరే హాస్పిటల్లో ఖాళీ ఉండదు. ఎన్ని హాస్పిటల్ ఉండా ఏ హాస్పిటల్ కూడా ఖాళీ ఉండలేదు. మరి కారణం ఏంటంటే దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఆయన కరుణ కటాక్షములను మన మీద ఏం చేస్తున్నాడు? కిరీటముగా ఉంచి దేవుడు మనకు ఆవిషిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని సజీవులుగా ఉంచుతున్నాడు భూమి మీద. ఈ దినా దేవుడు మనల్ని సజీవులుగా ఉంచుతూ వస్తున్నాడు. తర్వాత మనం చూస్తే 5వ వచనం రాయబడింది, పక్షిరాజు యవనం వలె నీ యవనం కొత్తదగుతున్నట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరుచున్నాడు. పక్షిరాజు యవనం 5వ విషయం అంటాడు, పక్షిరాజు యవనం వలె నీ యవనం కొత్తదగుతున్నట్లు. నిజంగా మరి 50 సంవత్సరాలు వచ్చినా ఎట్లున్నారు కొంతమంది? ఎట్లున్నారండి? ఎంత ఆరోగ్యకరంగా ఉన్నారు, షుగర్ లేకుండా, బీపీ లేకుండా. యవనస్తులతో పాటు నడుస్తున్నారు ఈ దినాన, యవనస్తులతో పాటు తిరుగుతూ ఉన్నారు, యవనస్తులతో పాటు చేస్తున్నారు.
50 సంవత్సరాలు క్రాష్ అయినా ఎట్లున్నాం మనం? ఆరోగ్యకరంగా ఉన్నాం, బాగానే ఉన్నాం. యవనస్తులతో పాటు మనం కూడా వెళ్ళగలం. పక్షిరాజు అంట ఎప్పుడు నూతన యవనమే ఉంటుందంట. కాబట్టి దేవుని బిడ్డలకు కూడా దేవుడు ఆరోగ్యం ఇస్తున్నాడు, బలం ఇస్తున్నాడు. పక్షిరాజు యవనం కొత్త తగినట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు కదా. మరి మనం యవన కాలంలో ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా అంతే బలం ఉంటుంది కొంతమందికి కదండి. ఎంత శక్తి ఉంటుంది. ఎప్పుడన్నా మనం మరి దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? ఎంత బలం ఉంటుంది మనకు, ఎంత శక్తి ఉంటుంది మనకు కదా. మరి దేవుడు ఎంత ఆరోగ్యం ఇస్తున్నాడు మనకు. ఈ దినాన్ని మనం ఏ పని అయినా చేయగలుగుతాం అన్నమాట. నిన్నటి దినాన సీనాన్ని అక్కడ సెంటరింగ్ పెడుతున్నాడు. బిల్డింగ్ మీద టకాటక ఎక్కుతున్నాడు, దిగుతున్నాడు. నాకు తెలిసి 50 సంవత్సరాలు దాటుంటాయేమో ఆయనకి. ఆయనే కాదు, ఇక్కడ ఉన్నటువంటి మన అందరం కూడా దేవుడు ఆరోగ్యం ఇచ్చినాడు, బలం ఇచ్చినాడు. మనకంటే చిన్నవాళ్ళు ఏం చేయలేకపోతున్నారు? మనకంటే చిన్నవాళ్ళు నడవలేకపోతున్నారు. మనకంటే చిన్నవాళ్ళు కాలం గడిపినారు. అది దేవుడిచ్చిన కృప. పక్షిరాజు యవనం వలె నీ యవనం కొత్త దగుస్తున్నట్లు అంటే అలాంటి బలము, అలాంటి ఆరోగ్యం దేవుడు మనకిస్తున్నాడు. కాలేబు బైబిల్లో చూసినట్లయితే కాలేబు అంటాడు, మోషే నన్ను పంపించినప్పుడు నేను 40 ఏండ్ల వాడను, ఇప్పుడు మరి అప్పుడు ఎట్లా ఉన్నానో ఇప్పుడు కూడా నేను అదే బలం ఉంది నాకు అంటాడు. కారణం ఏంటంటే దేవుడు ఆరోగ్యం ఇస్తాడు కదా. వృద్ధుల విషయంలో కూడా వారు ముసలితనం ముందు ఏం చేస్తారంట? మొవ్వు పెట్టి ఫలిస్తారంట కదా. ఎక్కడుంది ఆ మాట? 92వ కీర్తనలో ఏముంది? 92వ కీర్తన 14వ వచనం. నా ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారి ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా కదా. పెద్ద వయసు వాళ్ళు కూడా ఎట్లున్నారు అసలు చెప్పాలంటే? మనకంటే పెద్ద వయసు వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు అన్నమాట. దయమనక్క పాటలు పాడుతుంది. పాటలు పాడేటప్పుడు ఎంత సంతోషంగా పాడతారు పెద్ద వయసు వాళ్ళు. ఎవరు వచ్చినా రాకపోయినా వాళ్ళు వస్తారు కూడికలకి కదండి. సత్యవతక్క అందరికంటే ముందు సరళక్క, వాళ్ళని చూస్తుంటాను అన్నమాట. వాళ్ళని చూసి మనం చిగ్గు తెచ్చుకోవాలా. అంత పెద్ద వయసు వాళ్ళు వాళ్ళకి అంటే అంత పెద్ద వయసు కాదు, మనకంటే పెద్దవాళ్ళు. వాళ్ళు ఎంత వాళ్ళు ఆరోగ్యాలు బాగపోయినా వాళ్ళు ఎట్లా వస్తారు తెలుసు చెప్పండి? ఒక్కరోజు కూడా టైం మిస్ కారు వాళ్ళు. అట్లా ఉంటారు వాళ్ళు. మనం కూడా అట్లా ఉండాలి. దేవుని బిడ్డలము దేవుని సన్నిధికి వచ్చే విషయంలో, దైవ సన్నిధికి వచ్చే విషయంలో అంత శ్రద్ధ కలిగి ఉండాలి, అంత ఆసక్తి కలిగి ఉండాలి. వాళ్ళని చూసి మనం చిగ్గు తెచ్చుకోవాలా. నాకంటే ముసలోళ్ళు తొందరగా వెళ్ళిపోతున్నారే, నాకంటే పెద్దవాళ్ళు వాళ్ళకి ఆరోగ్యం బాగపోయినా, మోకాళ్ళ నొప్పి వచ్చినా, బలహీనత వచ్చినా వాళ్ళు ఏం చేస్తున్నారు? దైవ సన్నిధికి ముందు వచ్చేస్తున్నారు. మనకు అన్నీ బాగుండే, మోకాళ్ళ నొప్పి లేవు, నడువు నొప్పి లేవు, ఆయాసం లేదు, ఏది లేదు, షుగర్ బీపీ లేదు. అయినా సరే దేవుని మందిరానికి రావాలంటే ఎల్లనా వద్దా అనుకుంటూ వస్తున్నాం దైవ సన్నిధికి. అది కృతజ్ఞత అన్నమాట. దైవ సన్నిధిలో మనం అరీతిగా ఉండాలి. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలి, దేవుని ఘనపరచాలి, దేవుని మహింపరచాలి కదా. కాబట్టి దైవ సన్నిధిలో దేవుని బిడ్డలము అట్లా ఉండాలి. దావీదు అంటాడు, నా శక్తి కొలది నేను యెహోవాని ఏం చేశాను? దేవుని సన్నిధిలో శక్తి కొలది నాట్యమాడిండు. మన శక్తి కొలది దైవ సన్నిధిలో దేవుని విషయంలో, ఆరాధించే విషయంలో, స్తుతించే విషయంలో ఆ రీతిగా మనం ఉండాలి దేవుని బిడ్డలారా. కొంతమంది ఉంటారు పాటలు పాడేటప్పుడు నిద్రే, వాక్యం చెప్పేటప్పుడు నిద్రే, ఎప్పుడు నిద్రే కొంతమందికి. అట్లా ఉండకూడదు. దైవ సన్నిధిలో ఎట్లా ఉండాలా? దేవుడు ఏమి ఇచ్చినాడు మనకు? 5వ వచనంలో పక్షిరాజు యవనం వలె నీ యవనము కొత్త దగుసున్నట్లు కదా. దేవుడు ఆ యవన బలాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు. ప్రియులారా, మనం గమనించండి, దేవుడు ఎంత శక్తిని ఇచ్చినాడు, ఎంత బలం ఇస్తున్నాడు దేవుడు. అందుని బట్టి మనం స్తుతించాలి, ఘనపరచాలన్నమాట, దేవుని మహింపరచాలి, దేవుణ్ణి ఆరాధిస్తూ రావాలా, దేవుని ఘనపరుస్తూ రావాలి, దేవుని సన్నిధికి పరుగులు తీసుకురావాలా. దావీదు కూడా అలాంటి అనుభవంలో దేవుని ఆరాధిస్తూ వచ్చినాడు.
ఇంకా కింద 5వ వచనంలో 2వ లైన్, మేలుతో నీ హృదయము తృప్తిపరుస్తున్నాడు. దేవుడు మన హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడు. మనకి ఏది కావాలంటే అది ఇస్తున్నాడు, ఏది అవసరం ఉందో అది ఇస్తున్నాడు. నీకు ఇల్లు కావాలంటే ఇల్లు ఇస్తున్నాడు, ఆహారం కావాలంటే ఆహారం ఇస్తున్నాడు, గొప్ప రక్షణ ఇచ్చినాడు కదా. ఏముండా లేకపోయినా గొప్ప రక్షణ ఇచ్చినాడు. దేవుడు మన పక్షంగా ఉంటున్నాడు. మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడు. నీకు ఏది అవసరమో అది దేవుడు ఇస్తున్నాడు. నీకు ఏది నీకు అవసరం ఉందో, ఏ అవసరం ఉందో, ఏ అక్కర ఉందో ఆ దేవుడు చూస్తున్నాడు. ఆ దేవుడు మనకి ఇస్తున్నాడు, దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మనం సంతోషంగా ఉన్నాం, నెమ్మదిగా ఉన్నాం, సమృద్ధితో ఉన్నాం కదా. కాబట్టి మరి మేలుతో హృదయాన్ని ఏం చేస్తున్నాడు? దేవుడు తృప్తిపరుస్తున్నాడు. అబక్క అంటాడు, ఏమున్నా లేకపోయినా, అంజూరపు చెట్లు పూయకపోయినా కదా, ఎన్ని విషయాలు, చాలా విషయాలు చెప్తాడు. అయినా సరే దేవుని యందు నేను ఆనందిస్తున్నానంటే అర్థం ఏంటి? ఏమున్నా లేకపోయినా దేవుడు ఏమిచ్చాడు? మనకు గొప్ప రక్షణ ఇచ్చినాడు. దేవుడు మన ఎడల మేలు చేస్తాడు. దేవుడు మనకు రక్షణ ఇచ్చినాడు. ఏం కావాలో మనకి ఈ లోకంలో? రక్షణ ఉంది కదా. కొంతమంది అంటారు, దేవుడు నాకు ఏ మేలు చేశాడు? మందిరానికి రా తమ్ముడు అని అంటే, ఒక సహోదరుడు అన్నాడు ఈ మధ్యన, దేవుడు నాకు ఏం మేలు చేశాడన్నా అంట. మరి నువ్వేం చేసావయ్యా దేవునికంటే? నేను ఎందుకు చేయలా? నేను చాలా చేసి. ఏం చేసావు? ఇంతవరకు ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు కానీ ఇంకా రక్షణ పొందలే, ఇంకా మారుమనసు పొందలే. కానీ దేవుడు ఏం చేశాడంట? దేవుడు నాకేం చేశాడు? దేవుడు నాకు ఏం మేలు చేశాడు? చాలాసార్లు మనం అట్లా అంటూ ఉంటాం. అంటే అట్లాంటి విధానంలో చాలామంది ఆ రీతిగా ఉంటారు కదా. దేవుడు నాకు ఏం మేలు చేశాడు? ఇవన్నీ మేలు కదా. ఇప్పుడు మన కీర్తనకారుడు దావీదు దేవుని ఆరాధిస్తున్నాడు. ఇవన్నీ ఏంటి? మేలులే. ఇంకేం కావాలా? ఇంకేం కావాలా? కాబట్టి ఇదినా సజీవ లెక్కలో సజీవ సంఖ్యలు ఉన్నాం కదా. దేవుడు యేసు ప్రభువారే నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఇంకేం చేయాలా? కాబట్టి మరి అట్టి దేవుడు చేసిన మేలులు మనం తలంచుకుని దేవుని ఆరాధించాలి. మరి ఇక్కడే 6వ వచనంలో మొదటి లైన్ చదువుకుందాం. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడి వారు అందరికీ న్యాయం తీరుస్తుంది. దేవుడు మన పక్షం న్యాయవాది అయి మనకు న్యాయం తీరుస్తున్నాడు. ఆయన మనకు న్యాయం తీరుస్తున్నాడు, మన పక్షంగా ఉన్నాడు దేవుడు. దావీదు పక్షంగా కూడా దేవుడు ఉన్నాడు, మన పక్షంగా కూడా దేవుడు ఉండి ఏం చేస్తున్నాడు? ఆయన న్యాయం తీరుస్తున్నాడు కదా. 8వ వచనం చూడండి. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడేవాడు కాడు, ఆయన నిత్యము కోపించేవాడు కాడు కదా. దేవుడు ఎంత గొప్పవాడు అంటే, ఆయన పద్దాక వ్యాజ్యమాడేవాడు కాదు, పద్దాక సనిగేవాడు కాదు, పద్దాక ఆ పాపాన్ని మరలా 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 రేపేవాడు కాదు ఆయన కదండి. నేను కరీంనగర్లో నిమిలికొండ అనే గ్రామంలో పరిచయం చేసి వచ్చింది. అక్కడ ఒక సహోదరుడు ఉంటాడు అనమాట. ఆయన పద్దాక వాళ్ళ భార్య ఎప్పుడూ ఏదో తప్పు చేసిందంట. పద్దాక ఆ మాటికి అదే జ్ఞాపకం వద్దు. ఆయన నువ్వు అప్పుడు అది చేసావు, నువ్వు అప్పుడు అది చేసావు, అప్పుడు అది చేసావు, ఇది చేసావు, ఎప్పుడు ఇతరులు మాట్లాడుతుంటాం మనం. కానీ దేవుడు అట్లాంటి వాడు కాదంట. దేవుడు ఎలాంటి వాడు? 9వ వచనంలో, ఆయన ఎల్లప్పుడూ నువ్వు వ్యాజ్యమాడేవాడు కాదు, ఆయన నిత్యము కోపించేవాడు కాదు. దేవుడు నిత్యము కోపిస్తే మనం ఎవరం కూడా నిలబడలేము కదా. 10వ వచనంలో ఏముంది? మన పాపం బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములు బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు కదా. దేవుడు ఎంత కృప కలిగిన వాడు. మన పాపాలకి మనకు ప్రతీకారం చేయాలి, మన దోషాలకి మరలా మనకు ప్రతిఫలం ఇవ్వాలి. కానీ దేవుడు ఎంత కనికరం కలిగిన వాడు. మన పాపముల నిమిత్తం, మన అపరాధముల నిమిత్తమై, మన దోషముల నిమిత్తమై దేవుడు నీ కొరకు, మన కొరకు ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు. కాబట్టి ఆయన చేసిన మేలులు, ఉపకారాలు మనం ఏం చేయాలి? దైవ సన్నిధిలో మనం తలంచుకుని దేవుని మనం ఆరాధించాలి. కీర్తనకారుడు దావీదు కూడా ఆ రీతిగా దేవుని ఏం చేస్తున్నాడు? ఆరాధిస్తున్నాడు, దేవుని కీర్తిస్తున్నాడు, దేవుని మహిమపరుస్తున్నాడు. దేవుడు చేసిన మేలులన్నిటిని బట్టి, దేవుడు చేసిన ఉపకారాలను బట్టి దేవుని ఎంతగానో గణపరిచి దేవుని ఆరాధిస్తున్నాడు. దేవుని మనం కూడా ఆ రీతిగా దేవుని మనం ఆరాధించాలి. ప్రభా, నా యెడల మీరు చేసిన మేలులు, ఉపకారాలు, వాటన్నిటిని మనం తలంచుకుని
దేవుని సన్నిధిలో దేవుడు చేసిన మేలులు ఉపకారాలు మనం ఏం చేయాలంటే దేవుని దృష్టిలో దేవుని ఎదుట ఉంచి మనం దేవుని ఆరాధించాలి, దేవుని గణపరచాలి, దేవుని మనం కీర్తించి దేవుని మహిమపరుస్తూ రావాలి. ఆయన చేసిన మేలులన్నిటిని బట్టి కీర్తనకారుడు దావీదు ఏమంటాడు, ఆయన చేసిన మేలుల్లో దేనిని మరవకము. ఆయన చేసిన మేలుల్లో, దేవుడు చేసిన మేలుల్లో ఏది కూడా మర్చిపోవద్దు. చాలాసార్లు మనం ఏం చేస్తుంటాం, దేవుడు చేసిన మేలులన్నీ మనం మర్చిపోతాం అన్నమాట. కానీ దేవుడు చేసిన మేలులు దేన్ని కూడా మనం ఏం చేయొద్దు, మర్చిపోవద్దు. ఆయన చేసిన మేలులు ఎప్పటికి కూడా మనం మర్చిపోవద్దు. ఆయన ఏమైతే మన ఎడల మేలు చేస్తూ వచ్చినాడో వాటిని మనం తలంచుకోవాలా. ఈ దినాన మన యొక్క జీవితంలో కూడా దేవుడు ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు చేస్తూ వచ్చినాడు. ఆయన చేసిన మేలులకు, ఆయన చేసిన ఉపకారాలకు మనం ఏం చేయాలి, ఆయన ఆరాధించాలన్నమాట. ఆయన చేసిన ఉపకారాలను మనం మర్చిపోయేవారంగా ఉండకూడదు. ఏవైనా మర్చిపోవచ్చు, కానీ కీర్తనకారుడు అందుకని తన ప్రాణంతో చెప్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. కాబట్టి నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. దేవుడు చేసిన మేలులు ఉపకారాలు మనం ఏం చేయకూడదు, మనము మర్చిపోయే వారంగా ఉండకూడదు. మన పితరులైన వారు ఏం చేసేవాళ్ళు, మర్చిపోయేవాళ్ళు. దేవుని కార్యాలు వాళ్ళు ఏం చేస్తూ వచ్చేవాళ్ళు, వెంటనే మర్చిపోయేవాళ్ళు అన్నమాట. వాళ్ళు కృతజ్ఞత లేని వాళ్ళుగా ఉండేవాళ్ళు. కానీ దావీదు అలాంటి వాడు కాదు. దావీదు దేవుని ఎంతో ఆరాధిస్తున్నాడు. 106వ కీర్తన చూడండి, 106వ కీర్తన 22వ వచనం. ఎర్ర సముద్రం వద్ద భయం పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయిరి. ఎర్ర సముద్రం వద్ద భయం పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మర్చిపోయారంట. ఎంత గొప్ప విషయమో చూడండి. ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చేసి ఇశ్రాయేలును 6 నేల మీదుగా తీసుకుని వస్తానంట, వెంటనే మర్చిపోయారంట కదా. మనకు ఇప్పటికై గుర్తుంది దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా. మనం చూడకపోయినా మనం విశ్వసిస్తున్నాం కదా, మనం చూడకపోయినా మనం విశ్వసిస్తున్నాం. ఎర్ర సముద్రం వద్ద భయం పుట్టించే క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయారంట. వారి కళ్ళ ముందు, వాళ్ళ కళ్ళతో చూశారు ఎర్ర సముద్రం 2 పాయలు అవటం. వాళ్ళు సముద్రంలో నడిచిపోయినారు. దేవుడు మోషే బండను కొట్టినప్పుడు నీళ్లు వచ్చినాయి, బండలో నుంచి నీళ్లు తాగిన అనుభవం వాళ్ళకు ఉంది, కానీ వాళ్ళు మర్చిపోయినారు కదా. చాలామంది దేవుని బిడ్డలైన వారు అనేక మంది ఏం చేస్తారంటే దేవుని కార్యములను మర్చిపోతారు, వెంటనే మర్చిపోతారు. 6వ వచనం చదవండమ్మా, 106వ కీర్తన 13వ వచనం. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి. వెంటనే అంటే దేవుడి కార్యాలను వెంటనే, ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చేసి మరి జనాన్ని, లక్షల మందిని దేవుడు నడిపిస్తుంటేనంట వాళ్ళు ఏం చేశారంట, వెంటనే మర్చిపోతున్నారంట. ఎట్లా మర్చిపోతారంట అలాంటి కార్యాలు? అట్లాంటి కార్యాలు ఎలా మర్చిపోతాం? మనం కూడా మర్చిపోకూడదు అనమాట. మన ఎడలు చేసిన కార్యాలు ఎప్పటికీ మర్చిపోకూడదు. దేవుడు ఏం మేలు చేశాడు మనకు అనకూడదు కదా. కాబట్టి మనం దేవుడు అయినను వారు ఆయన కార్యములను ఏం చేశారంట, వెంటనే మర్చిపోయినారంట దేవుని బిడ్డలారా. అంటే మన పితరులైన వాళ్ళు అట్లా మర్చిపోతూ ఉంటారనమాట. అంటే అంటే వారికి ఏం లేదు, కృతజ్ఞత లేదనమాట. కృతజ్ఞత లేదు కనుక వాళ్ళు ఏం చేసేవాళ్ళు, దేవుని కార్యాలని వెంటనే మర్చిపోయేవాళ్ళు అనమాట కదా. ఇంకా చూడండి 78వ కీర్తన 11వ వచనం. 78వ కీర్తన 11వ వచనం చదవండి. ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారి మర్చిపోయి. ఇక్కడ కూడా మనం చూస్తే ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు ఏం చేశారంట, మర్చిపోయినారు. చాలాసార్లు మనం కూడా అట్లాగే ఉంటాం అన్నమాట, మర్చిపోతాం. మన దేవుడు మన ఎడలు చేస్తున్నటువంటి క్రియలను మనం ఏం చేస్తాం, మర్చిపోతామంట. బైబిల్లో అంటాడు, ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయము 32వ వచనంలో దేవుడు అంటాడు,
మరి స్త్రీ తన ఆభరణమును మరుచున. చూడండి, ఆ మాట చదువుతాం. ఇర్మీయా గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనం అనుకుంటా. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయము 32వ వచనం. కన్నిక తన ఆభరణములను మర్చున, పెండ్లి కుమారి తన వడ్డానం మర్చున, నా ప్రజలు లెక్కలేనని దినములు నన్ను మర్చి ఉన్నారు. లెక్కలేనని దినాలు, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఎన్నోసార్లు దేవుడు చేసిన మేలులను వాళ్ళు ఏం చేశారంట? మర్చిపోయినారంట. దేవుని కార్యాలు మన పితరులైన వాళ్ళు మర్చిపోయినారు. మరి మనం ఎలాగున్నాం? దేవుడు చేసిన కార్యాలకి మనం ఏం చేస్తున్నాం? మనం కూడా మర్చిపోతున్నాం కదా. చాలాసార్లు ఏం చేస్తాం? మర్చిపోతాం. మనం మర్చిపోయి మరలా ఏమంటాం? దేవుడు నన్ను మర్చిపోయాడు అన్న. దేవుడు నన్ను మర్చిపోయాడు. కాబట్టి దేవుడు మనల్ని మర్చిపోడు. బైబిల్లో అంటాడు, యెషయా గ్రంథం 49:15 అంటాడు, స్త్రీ తన చంటి బిడ్డను మరుచున, వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువును అంటాడు. కానీ మనం ఏమంటాం? దేవుడు నన్ను మర్చిపోయాడు. కొంచెం కష్టాలు రాగానే, కొంచెం బాధలు రాగానే దేవుడు నన్ను మర్చిపోయాడుగా. దేవుడు నన్ను మర్చిపోయినాడు. దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. 49 యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనంలో నేను స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన సంటి బిడ్డను మరుసిన, వారైనా మరుసుదురు కానీ నేను నిన్ను మరువను. దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. మర్చిపోతామంట. మనం అనుకుంటాం అన్నమాట, దేవుడు నన్ను మర్చిపోయాడు అన్న. దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నా కుటుంబాన్ని మర్చిపోయాడు అంటాం. కానీ దేవుడు మర్చిపోడు అంట. స్త్రీ తన సంటి బిడ్డను మరుచునా కదా. మరొకరు వాళ్ళు స్త్రీ ఎప్పుడు కూడా సంటి బిడ్డను ఏం చేస్తారు? ఎప్పుడు ఎత్తుకునే ఉంటారు. వాళ్ళ దృష్టి అంతా స్త్రీలకి సంటి బిడ్డ మీదే ఉంటుంది అన్నమాట. స్త్రీలు ఏం చేస్తారు? సిస్టర్స్ ఏం చేస్తారు? ఎప్పుడు సంటి బిడ్డను అత్తుకుని ఉంటారు. వాళ్ళని సర్వసాధారణంగా వాళ్ళని విడిచిపెట్టరు కదా. కానీ వారైనా కొన్నిసార్లు మర్చిపోతారంట. కానీ దేవుడు మాత్రము మర్చిపోడు. దేవుడు మాత్రము విడిచిపెట్టడు. నేను నిన్ను మరువజాలను అంటాడు. 44వ అధ్యాయం యెషయా గ్రంథము 44వ అధ్యాయం 21వ వచనములో నేను నిన్ను మర్చిపోజాలను. నువ్వు ఎట్లా అనుకున్నావు యాకోబు? నేను నిన్ను మర్చిపోతానని ఎట్లా అనుకున్నావు? కాబట్టి దేవుడు మనల్ని మర్చిపోయేది దేవుడు కాదు. మనం మరుస్తాం కానీ దేవుడు మాత్రము ఏం చేయడు? మర్చిపోడు. కాబట్టి ఆయన మనల్ని ఎప్పుడు కూడా ఆయన మర్చిపోడు. మనం కూడా మర్చిపోకూడదు. మనం కూడా ఆయన చేసిన కార్యాలని, ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన ఉపకారములు ఎప్పుడు మర్చిపోకూడదు అన్నమాట. మనం మర్చిపోయి దేవుడు నాకేం చేశాడు, మళ్ళా దేవుని గాయపరుస్తాం. ఏంటి దేవుని నమ్ముకుని ఏమిటి ప్రయోజనం? దేవుడు నాకేం చేశాడు అని అంటాం. మనం ఏం చేస్తున్నాం? దేవునికి మనమేం చేస్తున్నాం? దేవునికి మనమేం చేస్తున్నాం? మనము క్రియల రూపంలో చూపించాలి. కృతజ్ఞత అనేది క్రియల రూపంలో చూపించాలి. దేవుని బిడ్డలముగా క్రియల రూపంలో చూపించాలి. క్రియలు ఉండాలి కదా. బైబిల్ ఏముంది? క్రియలు లేని విశ్వాసం మృతం అంట. దేవుని కార్యాలు, దేవుడు చేసిన మేలులను మనం ఏం చేయాలి? క్రియల రూపంలో చూపించాలి. ఈ సహోదరుడేలా దేవుడు ఎంత మేలు చేశాడు అని చెప్పి మనం ఏం చేయాలా? క్రియల రూపంలో చూపించాలి. ఆ కృతజ్ఞత అనేది ఏంటంటే ఏదో ఆరాధించేసి 2 మాటలు నేర్చుకున్న మాటలు 2 మాటలు ఆరాధించి వెళ్ళటం అనేది కాదు. కానీ ఆరాధించడమే కాదు, దేవుడు మన ఎడలు చేసిన మేలులను మనం ఏం చేయాలి? క్రియల రూపంలో చూపించాలి. దేవుని సన్నిధిలో అలాంటి క్రియల రూపంగా చూపించే వ్యక్తులంగా మనం ఉండాలి. దావీదు విషయంలో దేవుడు ఒక మంచి మాట అంటాడు, ఇతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, ఇతని ద్వారా నా ఉద్దేశాలను ఏమైతే సఫలం పడతాయి. దావీదు ద్వారా దేవుని ఉద్దేశాలు ఏం చేస్తాయంటండి? ఏం చేయబడతాయి? ఇతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, ఇతని మూలంగా నా ఉద్దేశాలన్నీ ఏమైతే సఫలమవుతాయి అన్నాడు దేవుడు అపొస్తలుల కార్యముల్లో. అంటే ఒక వ్యక్తి ద్వారా
దావీదు ఏం చేస్తాడంటే ఆరాధించడమే కాదు, కానీ దావీదు ఏం చేస్తాడంటే క్రియల రూపంలో చూపిస్తాడు. ఇతని ద్వారా నా ఉద్దేశాలన్నీ ఏమవుతాయి? సఫలమవుతాయి. దేవుడు మన ఎడల మేలు చేస్తున్నాడు, దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు. మరి మనం ఏం చేయాలి? క్రియల రూపంలో చూపించాలి. ఎప్పుడైనా మందిరానికి సమయానికి వస్తామా? లేదా ఒక్కరోజైనా మందిరం వచ్చి బాధ్యతగా మరి మందిరంలో సాపలు వేద్దాం, మైకి పెడదాం, మందిరంలో పని చేద్దాం, ఎప్పుడైనా చేస్తున్నామా? క్రియల రూపంలో చూపిస్తున్నామా? అసలు మందిరానికి సమయానికి వస్తున్నామా? మనం క్రియల రూపంలో చూపించాలి. ఒక వ్యక్తి సమయానికి వస్తున్నాడంటే అది క్రియారూపంగా కనపడుతుంది అనమాట. ఒక వ్యక్తి అన్ని కుడుకులుగా వస్తున్నాడంటే అది క్రియ, అది క్రియల రూపంగా చూపించడం. దేవుని కార్యాల విషయంలో కూడా దేవుడు మనం చేసిన మేలులకు మనం ఏం చేయాలి? నోటితో 2 మాటలు ఆరాధించి వెళ్తమే కాదు, అది బయట సమాజంలో సంఘములో కూడా మనం ఏం చేయాలా? దాన్ని క్రియారూపంగా దాన్ని మనం ఏం చేయాలి? చూపించాలి. సమయానికి రావటం, దేవునికి ఇచ్చే విషయంలో దశమ భాగాలు, ప్రథమ ఫలాలు దేవుని సన్నిధికి ఇస్తున్నామా? దైవ సన్నిధికి ఇస్తున్నామా? స్థానికంగా ఉన్న సేవకుల విషయంలో చాలామంది ఎప్పుడన్నా 100 రూపాయలు ఇచ్చినా ఎప్పుడన్నా చరిత్ర లేని వాళ్ళు కూడా ఉంటారు. దేవుని గుర్తించాలి, స్థానిక సంఘాన్ని గుర్తించాలి. దేవుని ఎడల కృతజ్ఞత కాదు, మనుషుల ఎడల కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. సంఘము ఎంతో ఆసక్తి కలిగి మీ కొరకు ప్రార్థన చేస్తారు, కానీ సంఘ విషయంలో కూడా మనం ఏం కలిగి ఉండాలా? కృతజ్ఞత కలిగి ఉండాలి. స్థానిక సేవకుని విషయంలో కూడా మనం ఏం కలిగి ఉండాలా? కృతజ్ఞత కలిగి ఉండాలి కదండి. స్థానిక సేవకుడు ఏం చేస్తాడు? ఆయనకు ఒక బాధ్యత ఉంటుంది. ఇప్పుడు నిన్నటి దినాన నాగేశ్వరరావు అన్నాళ్ళ అక్కగారు చనిపోయారు. మరి నిన్న 2 రోజులు నేను అక్కడ బాధ్యతగా నేను చేయగలిగింది చేస్తున్నాను. మరి అంత క్రితం సేవకులు చాలామంది చేసి వెళ్ళారు కదా. నేను 13వ వాడినంట. ఏమైపోయారు వాళ్ళంతా? వాళ్ళకి పనులు ఉంటాయి, వస్తారు, రాకపోతారు. స్థానిక సేవకుని, స్థానిక సంఘాన్ని, మన కొరకు ప్రార్థన చేసే వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదండి. చాలామంది ఏం చేస్తారంటే దశమ భాగాలు ఎవడెవడికో ఇస్తారు. స్థానిక సేవకునికి ఎవరు స్థానిక సంఘంలోనికి తీసుకురారు. వాళ్ళ దగ్గరేమో మనం ప్రార్థనలు చేయాలి, సంఘ ప్రార్థనలో సంఘమంతా ప్రార్థన చేయాలి. ప్రథమ ఫలాలు దశమ భాగాలేమో ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి. దైవ సన్నిధిలోకి రావట్లేదు కదా. మందిరంలో అభివృద్ధి ఏది? కాబట్టి మన సంఘములో, మన స్థానిక సంఘానికి మనం ఏం చేస్తున్నాం? మన ద్వారా ఏం అభివృద్ధి ఉంటుంది? మన ద్వారా ఏం క్షేమాభివృద్ధి కలుగుతుంది సంఘములో? మందిరంలో ఆశీర్వాదం ఏది? మందిరానికి ఇస్తేనే కదా, ఆ బాక్సులు వేస్తేనే కదా, అందులో ఎప్పుడైనా దశమభాగం వేస్తేనే కదా. మనం ఏం చేస్తున్నాము? క్రియల రూపంలో మనం చూపించలేకపోతున్నాం. దావీదు ఎట్లా చేస్తున్నాడు? క్రియల రూపంలో చేస్తున్నాడు. దావీదు క్రియల రూపంలో చేస్తాడు. నీవునే మనం కూడా దేవుడి మాటలు ఎందుకు చెప్తున్నాడు అంటే మన ద్వారా దేవునికి మేలు కలగాలి, మన ద్వారా క్రియల రూపంలో చూపించాలి కదండి. ఇవాళ మనం ఇక్కడ వచ్చి చక్కగా సాపల మీద కూర్చున్నాం. ఈ సాపలు ఎవరు వేశారు? ఈ మైక్ ఎవరు పెట్టారు? ఇవన్నీ ఒకరు చేశారు, అంటే దాన్ని ఒకరు క్రియల రూపంలో చూపిస్తున్నారు. మనం చక్కగా రెడీ అయ్యి వచ్చి అట్లా కూర్చుని అట్లా మరలా వీఐపీలాగా మరలా వచ్చిన దాన్ని మనం వెళ్ళిపోతుంటాం. మనం ఏం చేయాలంటే మనము క్రియారూపంగా దేవుడు చేసిన కార్యాలకి క్రియారూపంగా చూపించాలి. మధ్యలేని మరియా ఏం చేసింది? ఇంకా చీకటిగుండగానే నా ప్రభువుని చూడాలి, నా దేవుడిని చూడాలా. 7 దయ్యాలు పట్టినటువంటి మధ్యలేని మరియ అంట, ఆమె క్రియారూపంగా చూపించింది, నా దేవుణ్ణి చూడాలి. ఇంకా ఆదివారం ఇంకానో చీకటిగుండగానే యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళిందంట. ప్రభు ఆమె కనబడపోతే అయ్యో నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయినారు. అయ్యా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి తోటమాల అనుకుని ఏమంటుంది? అయ్యా నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని పోయినారు, మీరు గనక చూస్తే చెప్పండి, నేను ఆయన ఎత్తుకుని పోతానంటుంది. అంటే దేవుని కార్యాలు భక్తులైన వారు క్రియారూపంలో చూపించినారు. దేవుడు చేసిన కార్యాలు మనం ఆరాధించడమే కాదు, దాన్ని మనం క్రియారూపంగా దేవుని సన్నిధిలో మనం చూపించాలి. అప్పుడే ఆ సంఘం ఎంతో క్షేమాభివృద్ధిని ఉంటుంది. ఆ పరిచర్య దేవుని సంఘం ఎంతో అభివృద్ధి చెందుతుంది, అది ఎంతో ఆశీర్వదించబడుతుంది. దేవుడు కూడా ఎంతో సంతోషిస్తాడు.
కదా. అట్లా మనం దేవుణ్ణి మనం నోరెత్తి గొంతెత్తి ఆరాధించాలి. తర్వాత మనము దేవుడు చేసిన మేలులను మనం ఏం చేయాలి? క్రియారూపంగా మన క్రియల్లో వాటిని ఏం చేయాలి? చూపించాలి. అట్లాంటి మంచి అనుభవాన్ని కలిగిన బిడ్డలంగా దేవుని యొక్క ఉద్దేశాలు నా ద్వారా నెరవేర్చబడాలి, దేవుని యొక్క ఉద్దేశాలు మీ అందరి ద్వారా నెరవేర్చబడాలి. అలాంటి గొప్ప అనుభవంలో నీవునే మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి అనుభవంగా దావీదు కూడా ఏం చేశాడు? ఆయన దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి స్తుతించాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించినాడు. మనం కూడా ఆ రీతిగా దేవుణ్ణి ఆరాధన చేద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. మనం